నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జస్ట్ ఇప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి వచ్చాను. ఇక ఈ సినిమా అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఇది తేరీ సినిమా రీమేక్ అయితే కాదు. తేరీ సినిమాలో ఉన్న ఒక కోర్ పాయింట్ని తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకున్నాడు హరీష్ శంకర్. ఇక సినిమా ఎలా ఉందంటే సూపర్ బంపర్ బ్లాక్ బస్టర్. ఇక కనీసం ఒక 10,000 కోట్లకి ఏం తక్కువ కలెక్ట్ చేయదు. మీరైతే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఈ సినిమాలో ఉన్న కామెడీకి నవ్వలేక చాలామంది మధ్యలో వెళ్ళిపోయారు ఇంటర్వెల్కి. ఇక ఈ సినిమాలో ఉన్న ఎమోషన్కి ఏడవలేక ఇంటర్వెల్ తర్వాత చాలామంది వెళ్ళిపోయారు. థియేటర్లో నేను ఒక్కడనే ఉన్నాను లాస్ట్ వరకు చూస్తే, అది పరిస్థితి. ఇక సినిమా ఎలా ఉంది అని మీరు పదే పదే అడగాల్సిన అవసరం లేదు. అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ డైలాగ్స్, అవుట్డేటెడ్ సాంగ్స్, అవుట్డేటెడ్ మ్యూజిక్. సినిమానే ఒక రొడ్డ కొట్టుడు అవుట్డేటెడ్ మూవీ, ఒక రొట్ట కమర్షియల్ మూవీ. అసలు ఈ సినిమాని 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినట్టు గుర్తు నాకు. అయితే అది తేరీ సినిమా రీమేక్ చేస్తున్నారు. అప్పటికే అది ఒక అవుట్డేటెడ్ కంటెంట్. తమిళ్లో విజయ్ కంటే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. ఆయనకి ఏదో టైం కలిసి వచ్చి ఆ తేరీ సినిమా అయినా కూడా ఆడింది, కానీ అది కూడా పెద్దగా చెప్పుకోవాల్సిన సినిమా కూడా కాదు. 1-2 ఎలివేషన్ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ అవి వర్కౌట్ అయ్యాయి కాబట్టి అది గట్టున పడింది. బట్ 4 సంవత్సరాల క్రితమే ఈ సినిమా వచ్చుంటే కనుక తెలుగులో కొంచెం బెటర్గా ఉండేదేమో. అంటే ఇప్పటికంటే బెటర్గా ఉండేది. అంటే బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ అవుతుందని కాదు, ఇప్పటి సిచ్యువేషన్ కంటే బెటర్గా ఉండేది. ఈ రేంజ్లో ట్రోల్స్ అయితే పడి ఉండేవి కాదు. హరిహర వీరమల్లు కంటే ముందే రావాల్సిన సినిమా ఇది. సో అక్కడి నుంచి మళ్ళీ 4 సంవత్సరాలు, అప్పటికే ఇది ఒక రొటీన్ కంటెంట్, మళ్ళీ దాన్ని 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా రిలీజ్ చేశారంటే సాహసమనే చెప్పాలి. అసలు ఈ సినిమాకి నిర్మాతలు ఏం చూసి మరి డబ్బులు పెట్టారో, ఏం చెప్పి హరీష్ శంకర్ గారు ఒప్పించారో నాకైతే అర్థం కాలేదు సినిమా చూసిన తర్వాత. అసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఈలలు, కేకలు, గోలలు, థియేటర్లు మొత్తం దద్దరిల్లిపోతాయి. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎవ్వరూ కూడా అరిచిన వాళ్ళు లేరు. పిన్ డ్రాప్ సైలెన్స్. సినిమా అయిపోతే ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉండిపోయారు. హాల్ మొత్తం కూడా నిండలేదు, సగమే ఉన్నారు. దాంట్లో ఇంటర్వెల్కి కొంతమంది వెళ్ళిపోయారు, ఇంటర్వెల్ తర్వాత మధ్యలోనే ఇంకొంతమంది వెళ్ళిపోయారు. లెక్క ఇలా వేల మీద లెక్క పెట్టుకోవచ్చు థియేటర్లో ఉన్న వాళ్ళని. అది సిచ్యువేషన్. అసలు హరీష్ శంకర్ గారు ఏం చెప్పి ఒప్పించారో, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏదో పార్టీ నడిపించడానికి డబ్బులు కావాలి అన్నట్టుగా సినిమాలో ఒప్పుకుంటున్నాడు ఒకటి, లేదంటే మొహమాటానికి సినిమాలో ఒప్పుకుంటున్నట్టుగా ఉంది. నన్ను అడిగితే ఆయన సినిమాలో కంప్లీట్గా ఆపేసి రాజకీయాల్లో కంప్లీట్గా ఉండిపోతే బెటర్ అనిపిస్తుంది. అంటే ఇక ఎందుకు ఇలాంటి సినిమాలు తీసి కూడా వేస్ట్. హరిహర వీరమల్లు సినిమా అయినా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒకటి గ్రాఫిక్స్, సెకండ్ హాఫ్లో కథ కొంచెం డైల్యూట్ అవ్వడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది, కానీ సినిమా మాత్రం భలే ఉంటుంది హరిహర వీరమల్లు సినిమా. కానీ సెకండ్ హాఫ్లో డైల్యూట్ అవ్వడం, ఆ గ్రాఫిక్స్ అలాగే 90% వరకు డూప్ అలా ఉండడం వల్ల కొంచెం మనకు అంతగా అనిపించదు. అందుకనే సినిమా ఫ్లాప్ అయింది. దానికి ఆ సినిమానే బాగుందంటే ఇక ఈ సినిమా పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక సింపుల్ స్టోరీ. అంటే తేరీ సినిమాలో ఉన్న కోర్ పాయింట్ని తీసుకున్నారు, కానీ ఈ సినిమాకి అనవసరమైన కథనంతా అల్లేశారు. మూవీ స్టార్టింగ్లో చాలా బాగుంటుంది. అంటే చిన్నప్పటి పవన్ కళ్యాణ్గా ఒక కుర్రాడు కనిపిస్తాడు, ఆ సీన్స్ కూడా చాలా బాగుంటుంది. అదే ఈ మాత్రం ఉన్న చాలు సినిమా గట్టెక్కినట్టే అని అనిపించింది నాకు. ఆ సీన్స్ అయిపోగానే ఇక మొత్తం రొడ్డ కొట్టుడే. ఇంకా అసలు ఆ డైలాగ్స్ రైటర్ ఎవరో నాకు తెలిసి హరీష్ శంకర్ గారే ఉన్నట్టున్నారు, ఆ డైలాగ్ రైటర్ కూడా. ఇంకా వెరీ పూర్ డైలాగ్ రైటింగ్. అసలు ఎప్పుడో 1990s రావాల్సిన డైలాగ్స్ అవి. మళ్ళీ దానికి తోడు అంత్యాక్షరి ఎపిసోడ్ ఒకటి పెట్టుకున్నాడు ఫస్ట్ హాఫ్లోనే డ్యాన్స్ గురించి. ఈయన ఏదో మైకేల్ జాక్సన్ అయినట్టు ఏదో. ఇంకా సినిమాలో మొత్తం సోది. సినిమాలో ఇంకా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ముందుగా స్టోరీ విషయానికి వస్తే హీరో గారు ఒక అనాథ అనమాట. ఒక ట్రైబల్ ఏరియాలో పెరుగుతుంటాడు, అమ్మ నాన్న ఎవరు ఉండరు. అయితే తనలోని టాలెంట్ని గుర్తించిన కేఎస్ రవికుమార్ గారు ఆయన్ని చేరదీసి బాగా చదివిస్తాడు. ఇక ఈయన పోలీస్ అవుతాడు. కాలక్రమంలో ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. అయితే ఈ ముఖ్యమంత్రికి ఆయనకు ఒక థ్రెట్ వస్తుందన్నమాట. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని సేవ్ చేయాలి. ఇదే సినిమా స్టోరీ. దీని మధ్యలో తొలి ప్రేమని తీసుకొచ్చారు, ఆ సాంగ్ కూడా పెట్టారు. తొలి ప్రేమ, నాకు తొలి ప్రేమ సినిమా అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు చూస్తుంటాను. కానీ ఆ సినిమా రెఫరెన్స్ తీసుకోవడమే కాదు, ఆ సినిమాలో ఉన్న సాంగ్ వాడుకున్నారు, ఆ సినిమాలో ఉన్న సీన్స్ వాడుకున్నారు. మొత్తానికి తొలి ప్రేమ సినిమాని గబ్బు చేసి పెట్టారు. సో ఈ సినిమాలో ఏదైనా బాగుందా అంటే నాకు తెలిసి ఆ తొలి ప్రేమ సాంగ్ ఏదైతే వస్తుందో, నీ మనసే అనే సాంగ్ ఉంది కదా,
ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం బాగుంటుంది. ఇక మిగతాదంతా కూడా మనం థియేటర్లో కూర్చోలేని పరిస్థితి అయితే ఉంది. ఇక కామెడీ కూడా ఎక్కడ పేలలేదు, ఎక్కడ చెప్పుకోదగ్గ కామెడీ లేదు. 1-2 డైలాగ్స్ తప్ప ఇక ఎక్కడ కూడా కామెడీ అనేది లేదు. ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. ఎమోషనల్ సీన్స్ వచ్చేసి మన శ్రీలీల గారు అయితే చనిపోతారు సినిమాలో. సో ఆ ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కూడా అసలు ఏమీ అనిపించదు. ఇక రాశి ఖన్నా గారు ఎందుకున్నారో ఆమెను అడిగి తెలుసుకోవాలి మనం. జస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్లాష్ బ్యాక్ చెప్పించుకోవడం కోసం మాత్రమే, ఆయన ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేయాలి కాబట్టి మాత్రమే రాశి ఖన్నా గారిని అయితే ఉంచారు. ఇక హీరో విలన్ వచ్చేసి ఆయన పార్థివన్ అనుకుంటే ఆయన పేరు. ఇక ఆయన చేయకపోయి ఉంటే బాగుండేదేమో అనిపించింది. జస్ట్ ఊరికే వస్తుంటాడు, వార్నింగ్ ఇస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు, వస్తుంటాడు, వార్నింగ్ ఇస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. ఇక ఆయన చెప్పేదే పెద్ద సోది అంటే దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కౌంటర్స్ ఒకటి. అసలు సినిమా అయితే చాలా అవుట్డేటెడ్గా ఉందండి. ఇక చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. కనీసం ఒక్కసారన్నా చూసే విధంగా కూడా లేదు. మనం చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు ఇంకా సినిమాలో. ఇక సాంగ్స్ వచ్చేసి దేఖ్ లేంగే సాలా అనే సాంగ్ అయితే లాస్ట్లో పెట్టారు. ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే అస్సలు ఇంకా థియేటర్లో ఉండాలా వద్దా, దేవుడా పారిపోవాలా అని అనిపించేంత అక్కడికి అనిపించింది. ఇంకా అలా ఉందన్నమాట మొత్తానికైతే. సో సినిమా అయితే ఏం బాగోలేదండి. కనీసం ఒక్కసారి చూసే విధంగా కూడా లేదు. మరి ఏ ధైర్యంతో వీళ్ళు ఈ సినిమాకి ఇన్ని కోట్లు డబ్బులు పెట్టి తీశారో, మరి ఏ ధైర్యంతో వీళ్ళు కనీసం హైప్ లేకపోయినా కూడా ఒక్కో బెనిఫిట్స్కి ఒక్కో టికెట్ 500 టికెట్ పెట్టారు. అలాగే నార్మల్ టికెట్ ప్రైజెస్ పైన కూడా ఈ సినిమాకి టికెట్ హైక్స్ అయితే ఇచ్చారు. మరి ఏ ధైర్యంతో ఇచ్చారో తెలీదు. నాకు తెలిసి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకుందాం అనుకున్నారు. అంత సీన్ ఏమీ లేదు. బెనిఫిట్ షోస్కే ఎవరు లేరు థియేటర్లో. దాదాపుగా సగం ఖాళీ థియేటరే కనిపిస్తుంది. ఇక నార్మల్ టికెట్ రేట్స్ పైన కూడా హైక్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా ధురంధర్ 2కే వెళ్తారు. ధురంధర్ 2 సినిమా నిన్న తెలుగు షోస్ అయితే క్యాన్సిల్ చేశారు. అందుకనే నేను వెళ్ళలేదు. ఇప్పుడు 11 AM షోకి అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏమన్నా మళ్ళీ రివ్యూ ఇస్తాను. సో మొత్తానికి సినిమా విషయానికి వస్తే సినిమాలో ఏమీ లేదండి. సినిమాలో చెప్పుకోవడానికి లేదు. కనీసం ఒక్కసారి కూడా చూసే విధంగా లేదు. అవుట్డేటెడ్ డైలాగ్స్, అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ మ్యూజిక్, అన్నీ అవుట్డేటెడ్. ఇంకా ఒక రొటీన్ అవుట్డేటెడ్ కమర్షియల్ మూవీ ఇది. ఇంకా అంతకుమించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. సినిమా అయితే బాగోలేదు, నాకు నచ్చలేదు. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. తొలి ప్రేమలో ఉన్నటువంటి కొన్ని రెఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఒక సాంగ్ కూడా ఉంది. అది ఏదైతే ఉందో ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆ సాంగ్ వచ్చినప్పుడు కూడా శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. ఇక ఫైట్స్ అయితే అస్సలు ఏమీ బాగోలేదండి. ఇక ఫైట్స్ వచ్చేసి ఎదురుగా కనీసం ఒక 100 మంది విలన్స్ గన్స్ పట్టుకొని ఉంటారు. కానీ ఒకే ఒక గన్నుతో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఫైట్లో ఇంతే ఒకే ఒక గన్ను చేతిలో పెట్టుకుని ఉంటాడు. ఆ గన్తో ఇక అందరినీ కాల్చి పడేస్తుంటాడు. వాళ్ళు మాత్రం ఒక్క బుల్లెట్ కూడా పవన్ కళ్యాణ్కి తగలకుండా కాలుస్తూ ఉంటారు. ఇది మరి అఖండ 2 సినిమాలో ఫిజిక్స్, గ్రావిటీ అని వెతికిన వాళ్ళంతా మరి ఈ సీన్ చూసిన తర్వాత ఇందులో కూడా దాన్ని వెతుకుతారో లేదో నాకైతే తెలియదు. సినిమా అయితే బాగోలేదు, నాకైతే నచ్చలేదు. మీకు నచ్చితే వెళ్ళొచ్చు సినిమాకి. ఇది రివ్యూ.